దేవునికి స్తోత్రం. ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు చూపిస్తున్నాం. మీ అందరికీ ప్రభుత్వ వందనాలు. ప్రత్యేక అక్షత ఇక్కడ కూర్చున్నారు. బాల్య దశ నుండి యవ్వన దశ వరకు దేవుడు పాపని దేవుడు నడిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే తల్లిదండ్రులకి, కుటుంబానికి మరి అక్షత ద్వారా ప్రత్యేకమైన కూడిక అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం అందుతుందని నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటారా యవనస్తులు ఇప్పుడు బాల్య దశ నుండి యవన దశలోకి వెళ్ళింది కనుక ఇదివరకు లాగా కాకుండా యవన కాలంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కాడి మోయిట నరునికి నేలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అందుకంటే ముఖ్యంగా బాలుడిగా ఉన్నప్పుడే దేవుని స్మరించమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తల్లిదండ్రులు అయినటువంటి వారు పిల్లల్ని సాంస్కృతిక గ్రంథంలో ఒక మాట ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకు నేర్పించము, వాళ్ళు పెద్దవాడు అయినప్పుడు దాన్ని తెలుగుపోవడం. హల్లెలూయా. అవును, మన చిన్ననాటి నుండి మన పిల్లలను దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించేటప్పుడు చూసుకోవాలి. లేకపోతే తెలుగులో సామెత ఉంది, మక్కయ్య వంగ ఉంది, నానే వంగ అని ఉంది. అందుకే చిన్ననాటి నుండి పిల్లలు చాలా జాగ్రత్తగా మనం పెంచినప్పుడు వారు పెద్దవారు అయినప్పుడు మంచి విశ్వాసంగా, మంచి ప్రయోజనకరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా, సంఘానికి అలాగే ఇతరులకు ఒక మాదిరికరమైన జీవితం జీవించాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా తల్లిదండ్రులను, కుటుంబస్తులను, ఇప్పుడు వచ్చిన దేవుని యొక్క బిడ్డలందరినీ దేవుడు ఆస్వాదించారా. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన నా పంట మూసుకుంది. పరిశుద్ధుడు మా ప్రభువా, జీవాధిపతి, పరమ తండ్రి, మా రాజ్యమైన దేవాన్ని పొందాలి తండ్రి. ఇదిగో నాయన, మా మధ్యలో నాయన అక్షత అనే మీ కుమార్తె నాయన ఉంది ప్రభా. ఆ కుమార్తె కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నాయన మీ బిడ్డను మీరు దీవించండి. చిన్ననాటి నుండి నేను బాల్యత్వం నుండి అలాగే యవ్వన దశలోని ప్రభా మీరు నడిపించినందుకు వందనాలు. దైవ తండ్రి, ప్రభుత్వ దేవ, యవ్వన దశలోకి వచ్చినప్పుడు మరి దుష్టుని యొక్క కనుదృష్టి ఉంటుంది కనుక దుష్టుని యొక్క ఎటువంటి కనుదృష్టి పడకుండా ప్రభువా మీ కాపుదలు వచ్చండి. మీ సన్నిధిలో యవ్వన కాలంలో తండ్రి మీ సన్నిధిలో వాడబట్టుకు మీ యొక్క సంఘానికి అలాగే నేను తండ్రి ప్రభువా యేసయ్య మీ కుమార్తెను అన్ని విషయాల్లో జీవించమని ఆశీర్వదించమని కోరుచున్నాను తండ్రి. నాయన ప్రభువా, దేవాన్ని బిడ్డ చదువు యందు, జ్ఞానమందు, దేవుని దయందు, పెద్దల దయందు అన్ని విషయాల్లో వర్ధలకు సహాయం చేయండి ప్రభు. దీవించమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున బట్టి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్.